చినశంకరంపేట మండలం చందంపేటలో రైతులకు ఎరువుల వినియోగంపై అవగాహన కార్యక్రమం నిర్వహించారు. శాస్త్రవేత్త రాజ్ కుమార్ మాట్లాడుతూ యూరియా, ఫాస్ఫేట్ వినియోగాన్ని తగ్గించి సేంద్రియ ఎరువులు వాడితే దిగుబడితో పాటు రైతులు అధిక లాభాలు వస్తాయని తెలిపారు. కార్యక్రమంలో సర్పంచ్ నాయిని ప్రవీణ్ కుమార్, ఉప సర్పంచ్ నరసింహులు, వ్యవసాయ నిపుణులు సుధాకర్, రైతులు రామానుజాపురం ప్రభాకర్, యాదగిరి రైతులు పాల్గొన్నారు. యూరియా తగ్గించి కలపాలి. ఈ రెండు వేసిన ఇట్లుంటుంది చూడండి. ఇది ఎట్లుంది వేరు వ్యవస్థ చూడండి. ఇక్కడ వేరు వ్యవస్థ మనం తగ్గించినాం. యూరియా కాంప్లెక్స్ తగ్గించి నాటేసేటప్పుడు డిఏపి. చందంపేట గ్రామము. ఈరోజు మనం ఇక్కడ ఆర్గానిక్ వ్యవసాయం చేయాలనే పద్ధతుల మీద చర్చించాము. మనం సర్పంచ్ గారు అదేవిధంగా ప్రభాకర్ జీ వీళ్ళందరూ అరేంజ్మెంట్ చేశారు. ఒక కమ్యూనిటీ హాల్లో ముఖ్యంగా ఏంటంటే మనము సాధారణంగా మన నేలలో యూరియా కాంప్లెక్స్ చేయడం ద్వారా నేలలు విస్తారం అవుతున్నాయి. నేలలో ఉపయోగకరమైన బ్యాక్టీరియాలు, సూక్ష్మజీవులు అవి తగ్గిపోతున్నాయి. సో వాటి యొక్క సంఖ్య క్రమంగా పెంచాలి. ఎటువంటి పద్ధతులు ఆరంభించాలి, ఎలా స్టార్ట్ చేయాలి, అసలు మొదటి నుంచి ఎలా చేయాలి, క్రమక్రమంగా ఎలా ఆర్గానిక్ వైపు మళ్ళాలి రైతులు, అంటే సేంద్రియం అంటే కెమికల్ రసాయనాల నుంచి సేంద్రియం వైపు ఎలా మళ్ళాలనేది మనం డిస్కస్ చేశాము. దీనికి తగ్గట్టు మనం ఏంటంటే ఎటువంటి కెమికల్స్ వాడాలి, ఎటువంటి